మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవి ఏఐ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కీలకం. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవి ఏఐ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కీలకం. ఏఐ అనేది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకున్నట్లయితే మనం ఏఐని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతాం. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, వీటిని మనం ఎన్ఎల్పి అంటారు. మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంలు. వీటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఏఐ ఎలా పనిచేస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. మొదటగా మిషన్ లెర్నింగ్ అంటే ఏమిటి? మిషన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి నమూనాలను నేర్చుకొని కొత్త డేటా అంచనాలు చేసే ప్రక్రియనే మనం మిషన్ లెర్నింగ్ అని అంటాము. డీప్ లెర్నింగ్ ఇది అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్. ఇది మానవ మెదడులోని న్యూరాన్ల పనితీరును అనుకరించే కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లను ఉపయోగిస్తుంది. ఇది ఇమేజెస్, వీడియోస్, వాయిస్ మరియు భాషా విశ్లేషణలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా తర్వాత ఎన్ఎల్పి. ఎన్ఎల్పి అనేది మనుషుల భాషను కంప్యూటర్లు అర్థం చేసుకునే విధంగా రూపొందించే ఏఐ శాఖ. మనం రాసే లేక మాట్లాడే భాషను విశ్లేషించి దాని అర్థాన్ని గ్రహించడం ఎన్ఎల్పి ప్రధాన లక్ష్యం. తరువాతది ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఎక్కువ పరిమాణంలోని భాషా డేటాపై శిక్షణ పొందిన డీప్ లెర్నింగ్ మోడల్. ఎల్ఎల్ఎంలు కొత్త కంటెంట్ని సృష్టించగలవు. 2014 నుండి డీప్ లెర్నింగ్లోని నెట్వర్క్స్ ఎల్ఎల్ఎంలు వచ్చిన తర్వాతనే ఏఐ అభివృద్ధి చెందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక కొత్త యుగాన్ని సృష్టించగలిగాయి. 2022 నవంబర్ 30 చాట్ జీపీటీ ద్వారా మోడర్న్ ఏఐ ప్రపంచానికి పరిచయం చేశారు.